తిరుమలలో మద్యం మత్తులో ఒక మందు బాబు రెచ్చిపోయాడు. నేను లోకల్, ఇక్కడ మందు తాగుతా, అవసరమైతే మందు అమ్ముతా అంటూ ఏకంగా విజిలెన్స్ సిబ్బంది ముందే వీరంగం వేశాడు. పోలీసులకు మందు కావాలంటే అడగండి అంటూ వారికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. దీంతో ఆ వ్యక్తిని విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఏమి చెప్పు మీకు నేను నమ్ముతా, నేను లోకల్ కొడుకుని. ఇప్పుడు ఏం చేద్దాం? ఏమి కావాలో చెప్పు. ఇప్పుడు ఏమి చెప్పు, అంతే కదా. తిరుమలలో మందుబాబు వీరంగానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, తిరుమలలో నిన్న రాత్రి యువకుడు మద్యం మత్తులో హల్చల్ చేశాడు. శ్రీవారి ఆలయానికి సమీపంలో పరాసం గురి దగ్గర ఈ యువకుడు మద్యం మత్తులో నేను రాత్రి మహిళతో అసభ్యంగా ప్రవర్తించింది కాకుండా మద్యం మత్తులో నేను తిరుమలలో మద్యం అమ్ముతాను, ఎవరికన్నా కావాలంటే చెప్పండి భద్రతా సిబ్బంది ముందే అక్కడ అమ్మడం అంతా అవాక్కైన పరిస్థితి మనం చూసాం. దీనికి సంబంధించి అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది ఆ యువకుని అదుపులోకి తీసుకున్నారు. మద్యం తాగి ఇక్కడ తిరుమల రావడం అనేది అక్కడ విజిలెన్స్ సిబ్బంది పూర్తి వైఫల్యం ఎదురుస్తుంది. ఎందుకంటే తిరుమలలో మద్యం కానీ మాంసం విక్రయాలు పూర్తిగా నిషేధం, అటువంటివి తీసుకురాకూడదు, తాగేసి రాకూడదు. కానీ ఆ వ్యక్తి ఎలా వచ్చాడనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. కాకపోతే యువకుడు కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకున్నట్టు కూడా పోలీసు విచారణలో చేరింది. అతన్ని నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ సిబ్బంది పోలీసులకు అప్పచెప్పారు. అతను కర్ణాటక నుంచి వచ్చాడనేసి తెలుసుకున్న పోలీసులు అతన్ని గట్టిగా మందలించి అక్కడి నుంచి కూడా పంపేసినట్టు తెలుస్తుంది. దీని మీద కేసు కూడా నమోదు చేయలేదు, అక్కడ మందలించి పంపేసినట్టుగా కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. కవిత, తిరుమలలో శ్రీవారి ఆలయం నిత్యం కూడా భక్తులతో సంచరించే ప్రదేశంలో ఇలా మద్యం మత్తులో ఆ యువకుడు వ్యవహరించడం అక్కడున్న భక్తులందరినీ కూడా ఒకసారిగా అవాక్కయ్య చేస్తుంది. తిరుమల పవిత్రమైన ప్లేస్, ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి మద్యం బాబులు హల్చల్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. దీనికి సంబంధించి పోలీసులు కానీ టీటీడీ విజిలెన్స్ కానీ గట్టిగా చర్యలు తీసుకోవాలి. అతని మీద కేసు నమోదు చేయకుండా అతన్ని మందలించి పంపేయడం అనేది భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తుంది. కవిత. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.